కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, పెట్రోల్ మీద డీజిల్ మీద పన్నులు అనేవి వేస్తూ ఉంటాయి. మనం తెల్లారిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఏదో ఒక ఖర్చు అనేది పెట్టుకుంటాం. కాబట్టి కంపల్సరీ మనకి ఈ పెట్రోల్ దీని రిలేటెడ్లో కావాల్సిందే. కాబట్టి దాని మీద వీళ్ళు పన్నులు వేస్తూ ఉంటారు. రాష్ట్రాలే ఎక్కువ పన్నులు వేస్తున్నాయని కేంద్రం అంటుంది. కేంద్రం ఏమో అధిక పన్నులు వేస్తున్న రాష్ట్రాలే, అందుకే రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర ధరలు అని అంటాయి. అంటే ఎందుకు పెరుగుతాయి? పెట్రోల్కి నిత్యావసర ధరలకి సంబంధం ఏంటంటే అందరికీ తెలిసిందే. ఒక మిల్క్ తెచ్చుకోవాలన్నా, ఒక కూరగాయలు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ని పట్టురావాలన్నా ట్రాన్స్పోర్ట్ కావాలి. ట్రాన్స్పోర్ట్కి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కావాలి. సో వాటి అవసరం ప్రజలకి ఉంది కాబట్టి అన్ని రకాలుగా వాటిని ప్రజలు కంపల్సరీ వాడుకోవాలి. కాబట్టి ఎడ్ల బండిలో తెచ్చుకోలేరు కదా. సో అందువల్ల ఒక రెవెన్యూ సోర్స్గా, ఈజియెస్ట్ రెవెన్యూ సోర్స్గా, మందు తర్వాత మోస్ట్ ఈజియెస్ట్ రెవెన్యూ సోర్స్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని మార్చేసుకున్నాయి అనేది అయితే వాస్తవం. ఓవర్ ద డెకేడ్స్, నిన్న ఇవాళ కాదు జరిగింది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా, రాష్ట్రం ఏమో వెల్ఫేర్కి ఫండ్స్ కావాలి, డెవలప్మెంట్కి ఫండ్స్ కావాలి, పెంచపోతే ఎట్లా అని అంటుంటారు. కేంద్రం కూడా అదే మాట చెప్తూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లకి ధరలకి అనుగుణంగా మన దేశంలో పెట్రోల్ ధరలు ఉండాలి. కానీ అది ప్రతిసారి ఎక్కువసార్లు ఉండదు, చాలాసార్లు ఎక్కువసార్లు ఉండదు. అంతర్జాతీయ ధరలు తక్కువ ఉన్నప్పుడేమో ఆ బెనిఫిట్ని మనలాంటి ప్రజలకి ఇవ్వడానికి కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోకుండా ఆ టైంలో కూడా పన్నులు పెంచి వాళ్ళే తీసేసుకుంటారు ఆ డబ్బుల్ని. కానీ ప్రపంచ మార్కెట్లో ధరలు ఎప్పుడైతే పెరిగితే మాత్రం మేమేం చేయాలి? పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, అక్కడ ముడి చమురు ధరలు పెరిగాయి, మేమేం చేయగలం, అందుకే పెంచాము. సో దిగుమతుల మీద కానీ అనేక అంశాల మీద, అంటే మనకి దిగుమతులే ఎక్కువ, మొత్తం చాలా శాతం ఫ్యూయల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఎన్నికల సమయంలో కాస్త తగ్గిస్తూ ఉంటారు రేటు. ఎన్నికలు అయ్యే వరకు, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోక్సభ పెరిగే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. గత 2 వారాల్లో మీరు చూస్తే కనుక అంతర్జాతీయ చమురు మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి. మామూలుగా ఏం పెరగట్ల, చాలా భారీగా పెరుగుతున్నాయి. ఈ ఫినాన్షియల్ ఇయర్ని మీరు, అంటే ఈ క్యాలెండర్ ఇయర్ని కనుక 2024ని తీసుకుంటే, లాస్ట్ 4 months తీసుకుంటే మనకి భారతదేశానికి దిగుమతి చేసుకునేటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు రకరకాల సోర్సెస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇలా ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో ఇండియన్ బాస్కెట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అంటారు. ఈ దిగుమతి చేసుకునే ముడి చమురు ఏదైతే ఉందో దాదాపు 10% వరకు పెరిగింది. $90 పర్ బ్యారెల్ ఉండేది పరిస్థితి. నార్మల్గా అయితే 80-85 పర్ బ్యారెల్ ఉండేది. ఇప్పుడు దాదాపు $90 వరకు పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో డెఫినెట్లీ రేట్లు అయితే పెరగాలి. బట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మన వాళ్ళు పెంచకుండా అట్లాగే లాగేస్తున్నారు. ఎలక్షన్ అయిన వెంటనే ఇమ్మీడియట్లీ పెంచడం అనేది గ్యారంటీ జరుగుతుంది, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. $85 కనుక దాటి బ్యారెల్ నెంబర్ ఉంటే డెఫినెట్లీ నష్టాలు వస్తాయి, అందువల్ల పెంచాల్సి ఉంటుంది. 2024లో ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్కి సంబంధించి 85 years ఉంటూనే వచ్చింది. 23-22లో కూడా, ఏప్రిల్ 2023లో కాస్త అటు ఇటుగా మారుతూ వచ్చింది. ప్రభుత్వానికి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఇండియన్ ఆయిల్ కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, భారత్ పెట్రోలియం, ఈ ముఖ్యమైనటువంటి ఈ పెట్రోలియం సంస్థలు 3 కలిపి 69,000 కోట్ల పైగా లాభాలని వాళ్ళు సృష్టించుకోగలిగారు. అంటే 69,000 crores. కానీ ఇప్పుడు $90 పర్ బ్యారెల్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజం చెప్పాలంటే కంపల్సరీ రేట్లు పెంచాలి. ఎన్నికలు ఉండడం వల్ల ఆ భారం మన మీద పడకుండా కాపాడుతున్నారు. అఫ్కోర్స్ ఈ 29,000 కోట్ల లాభాలు ఆల్రెడీ వీళ్ళు ఆర్జించేసుకున్నారు కాబట్టి కూడా ఈ క్వశ్చన్ వాళ్ళకు ఉంది. డెఫినెట్లీ ఎన్నికలైన మరుక్షణం రేట్లు పెంచుతారు, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేట్లు అనేది మన ప్రభుత్వాలకి ఇందాక చెప్పినట్టు అత్యంత తేలికైనటువంటి రెవెన్యూ. వీళ్ళకి ఈజియెస్ట్ వే ఆఫ్ మనుషుల నుంచి డబ్బులు పిండుకోవడానికి, సామాన్య ప్రజల దగ్గర నుంచి. సో 2018, 19, 2023 మధ్య కాలంలో పెట్రోల్ డీజిల్ నుంచి ప్రభుత్వాలకు వచ్చినటువంటి ఆదాయం 30% పెరిగిపోయింది ఇదివరకు వచ్చే దాని మీద పోల్చుకుంటే. అంటే 30% పెరిగింది. ₹100 వచ్చే చోట ₹130 వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి కేవలం పన్నుల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ఎంత అనేది మనం ఒకసారి ఆర్టీఐ కనుక వేస్తే వచ్చినటువంటి ఫలితాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే 2018-19 ప్రాంతంలో ఈ అమౌంట్ 5,75,000 కోట్లు ఉండేది. 5,75,000 కోట్లు ఉండేది. 2023
20 నుంచి 23 ఫైనాన్షియల్ ఇయర్ లేటెస్ట్ డేటా మనకు అందుబాటులో ఉన్న దాని ప్రకారం చూసుకుంటే, అంటే 2023 ఫైనాన్షియల్ ఇయర్ కనుక మీరు చూసుకుంటే మార్చి 31తో ముగిసింది కాబట్టి ఆ డేటాను కనుక మీరు చూసుకుంటే కేవలం ఈ పీరియడ్లో మీరు చూసుకుంటే కనుక 5,75 crores ఉన్నటువంటిది 7.5 lakh crores పెరిగింది. 7.5 లక్షలు 7.5 lakh crores పెరిగిపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. కేవలం పన్ను రూపంలో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆదాయం ఈ లెవెల్లో పెరిగిపోయింది. అంటే 18-19 నుంచి 2023 మధ్య కాలంలో నియర్లీ 30% ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే బ్యారెల్ ప్రైస్ తక్కువ ఉంటుంది కానీ వీళ్ళు పెంచుతున్నటువంటి నెంబర్లు ఇట్లా ఉన్నాయి. కేంద్రం యొక్క వాటా ఎంత, రాష్ట్రాల యొక్క వాటా ఎంత అని చూస్తే కేంద్రానికి 4,30,000 కోట్ల వరకు వాళ్ళకు వచ్చాయి ఈ 7,50,000 దాంట్లో. రాష్ట్రాలకు మాత్రం 3.2 lakh crores వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే 4.3 lakh crore ఏమో సెంట్రల్కి వస్తే 3.2 lakh crores స్టేట్స్కి వచ్చాయి. అంటే సెంటర్కే ఎక్కువ అమౌంట్ వస్తుంది స్టేట్ల కంటే. అయితే రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రానికి పెద్ద అమౌంట్ వస్తున్నా కూడా ఆ అమౌంట్ని స్టేట్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, పంచే పరిస్థితి ఉండదు. నిజానికి అలా చెప్తారు కానీ పంచే పరిస్థితి ఉండదు. షేర్ చెయ్యకూడనటువంటి లిస్టులో ఈ డబ్బుల్ని పెట్టారు. అంటే నీకు ఎక్సైజ్కి సంబంధించింది అయితేనే పంచాలి, నాన్ షేరబుల్ లిస్ట్లో అంటే సెస్లు యాడ్ చేస్తున్నారు. చాలా తెలివిగా చేస్తున్నారు ఈ పని సెంట్రల్ వాళ్ళు. ఎక్సైజ్ డ్యూటీలు అనుకోండి కంపల్సరీ రాష్ట్రాలతో పంచాలి. అందుకని తెలివిగా కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా పెట్రోల్ డీజిల్ పైన ఉండేటువంటి సెస్సులను మాత్రం యాడ్ చేసుకుంటూ వస్తుంది. ఎక్సైజ్ డ్యూటీలు పెంచట్లేదు. ఫలితంగా రాష్ట్రాలతో పంచుకోవాల్సినటువంటి అవసరమే లేదు. డిస్ప్రపోర్షనేట్గా పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ప్రయోజనం పొందుతోంది అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. అయినా కానీ ప్రజల మీద భారాన్ని మోపుతూనే ఉన్నారు. రేపు ఎలక్షన్స్ తర్వాత కూడా ఇది పెరుగుతూనే ఉంటుంది. రాష్ట్రాలు కూడా అంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ సెస్ అని, రోడ్ సెస్ అని, ఉదాహరణకి ఏపీ తెలంగాణ రోడ్ సెస్ అనేసి ₹2 per లీటర్ అట్లా యాడ్ అయి ఉంటుంది. స్టేట్ బట్టి ఉంటుంది. సో ₹4 ₹2 యాడ్ అయి ఉంటుంది. ఎందుకు యాడ్ చేస్తున్నారయ్యా అంటే రాష్ట్రంలో మంచి రోడ్లు వేయిస్తాం అనేసి మేము యాడ్ చేస్తున్నాము ఈ అమౌంట్ని అంటారు. కానీ రోడ్లు ఉన్నాయా ఏపీలో, తెలంగాణలో? చాలా చోట్ల లేవు. ఆంధ్రప్రదేశ్లో అయితే రోడ్ల గురించి ఎప్పుడు చర్చ నడుస్తూనే ఉంటుంది. సో ఇట్లా అన్నమాట మనం దగ్గర ఉండేటువంటి సొమ్ముని ఎట్లాగోట్లా వాళ్ళు లాక్కోవటం కోసం కేంద్రంలో బీజేపీ ఉన్నా, అట్లాగే కాంగ్రెస్ ఉన్నా, రాష్ట్రాల్లో కేసీఆర్ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, లేదా జగన్ పార్టీ ఉన్నా, చంద్రబాబు పార్టీ ఉన్నా, వీళ్ళందరూ కూడా మన నుంచి డబ్బులు లాక్కోవడానికి మందు తర్వాత వాళ్ళకున్న బిగ్గెస్ట్ పాయింట్ ఏదయ్యా ఉంది అంటే పెట్రోలియము, డీజిల్. ఈ రెండు ఉత్పత్తుల ద్వారా మనల్ని పెండడానికి, మనల్ని దోచుకోవడానికి వీళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు.